హాయ్ గైస్, దిస్ ఈజ్ ప్రియా. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో సానియా బేబీ బర్త్డే ఎప్పుడో అయిపోయింది, మళ్ళీ కేక్ కటింగ్ అంతా ఏంటి అనే కథ ఆలోచిస్తున్నారు. సో ఏం ఆలోచించద్దు, మ్యాటర్ ఏంటో చెప్పేస్తాను. సో సానియా బేబీ బర్త్డే నిజంగానే ఎప్పుడో అయింది, బట్ మేమైతే ఫ్రెండ్స్ అందరికీ చిన్న పార్టీ ఇచ్చామన్నమాట. సో దానికోసమే చికెన్ కర్రీ, వెజ్ పులావ్, ఎయిర్ ఫ్రైయర్లో చేసిన పకోడీ, ఇంట్లో చేసుకున్న గులాబ్ జామున్, సో బిర్యానీ ఉన్నదంటే రైతా కంపల్సరీ కాబట్టి రైతా, చిన్నపిల్లల కోసం వైట్ రైస్, పప్పు, రసం అన్నీ అనమాట. సో అబ్బాయిలు చూసారు కదా, మంచిగా బాల్కనీలో ఎంజాయ్ చేస్తున్నారు. మేమేమో ఈ పిల్లలతో పడాల్సిందే. సో మంచిగా వంట అన్నీ అయిపోయాయి. సో చికెన్ పకోడీ ముందే పిల్లలందరికీ కొద్దిగా తినిపించాము. సో కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి ఒక పక్క అబ్బాయిలందరూ తింటున్నారు. సో ఈ లోపలే పిల్లలకి ఆల్రెడీ తినిపించేశారనమాట. సో దాని తర్వాత వాళ్ళు తిన్నాక మేము కూడా తిన్నాము. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ అయితే మేము మా ఫ్రెండ్ దగ్గరే ఆర్డర్ చేసుకున్నాము. సో దాని తర్వాత గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ తిన్నాము. వీడియో తీయడం మర్చిపోయా. సో దాని తర్వాత ఇలా కూర్చొని అందరం మాట్లాడుకుంటుంటే మా నన్ను చూడండి, డప్పుకి ఇంత మంచిగా డాన్స్ చేస్తున్నాడు, ఇంత క్యూట్గా గెంతుతూనే ఉన్నాడు. సో ఇదంతా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసాము. మేమైతే సరదాగా కేక్ కటింగ్ చేసాము. సో చూడండి వాళ్ళిద్దరూ ఎంత క్యూట్గా తినిపించుకుంటున్నారో. సానియా బేబీకి అయితే తినిపించమని చెప్తే ఎవరికి తినిపించాలని చుట్టూ చూసి నన్నుకి తినిపించింది. సో మా నన్ను కూడా సానియా బేబీకి మంచిగా తినిపించాడు చూడండి. సో వాళ్ళిద్దరిది చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ ఈ లోపల మా నైని కూడా వచ్చేసింది. ఇలా అందరు పిల్లలు కలిపి కేక్నైతే ఎంత చెండాలంగా చేశారంటే ఎంత చెండాలంగా చేశారు. తెచ్చేటప్పుడు ఎంత మంచిగా వచ్చిందో కేక్, దాన్ని అసలు అందరూ చేతులు పట్టి దాన్ని పాడు చేసేసారు కంప్లీట్గా. మా నన్ను చూసారా, నాకేస్తున్నాడు కూడానా. సో దాని తర్వాత ఇంకో కేక్ మంచిగా తెచ్చి ఆ కేక్తో అయితే ఇలా అందరికీ తినిపించాము. ఎంతమంది ఎవరికి తినిపించినా సానియా బేబీ మాత్రం ఫస్ట్ వాళ్ళ డాడీకే తినిపిస్తుంది. సో పిల్లలందరూ చూడండి ఎంత మంచిగా తినిపిస్తున్నారో సానియా బేబీకి. సో మా నైని అయితే ఎన్నిసార్లు కేక్ తినిపించిందో సానియా బేబీకి. సో హ్యాపీ బర్త్డేతో పాటు మా హస్బెండ్ బర్త్డేలా ఉంది. అందరూ వాడికి కూడా తినిపించారు పిల్లలందరూ. సో దాని తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళందరూ సానియా బేబీ కేక్కి తినిపించారు. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో ఇలా అయితే మా కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత అబ్బాయిలందరూ ఫొటోస్ తీసుకుంటుంటే ఈ పిల్లలు అస్సలు ఒప్పుకోలేదు. నైని స్టార్ట్ చేసింది, ఇంకా అందరూ ఫుల్గా ఆడారు. సో వాళ్ళు సింగిల్ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నారు, అంటే ఓన్లీ వాళ్ళు, బట్ ఈ పిల్లలతో పాటు ఫొటోస్ తీసుకున్నారు పాపం. సో దీని తర్వాత నార్మల్గా కూడా తీసుకున్నారు. ఈ లోపల పిల్లలు కూడా కూర్చున్నారు ఫొటోస్ కోసం. సో సరే ఫొటోస్ తీద్దామని చెప్పి ఫొటోస్ తీద్దామంటే ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు, ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు. అసలు మొత్తానికి లాస్ట్కి చాలా కష్టపడి కొన్ని ఫొటోస్ అయితే తీసాం వాళ్ళకి. సో దీని తర్వాత మేము అందరం కలిపి కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాం.
ఇలా అయితే సానియా బేబీ బర్త్‌డేని మేము సెకండ్ టైమ్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. సో, మాకైతే ఈరోజు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ సానియా బేబీ ఫ్రెండ్స్ పిల్లలు అండ్ నాకు ఫ్రెండ్స్ అండ్ మా హస్బెండ్‌కి కూడా ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ అని చెప్పడం కన్నా అందరం కలిపి మేము ఒక చిన్న ఫ్యామిలీలా అయ్యాము. సో, మంచిగా ఫన్ ఉంటది. అందరం ఒక దగ్గర ఉంటే అంతా చాలా బావుంటది. సో, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్